కాసేపట్లో బీఆర్ఎస్ అధినేత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఫస్ట్ లిస్టు విడుదల చేయనున్నారు. దీంతో ఆ పార్టీ సిట్టింగ్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. మధ్యాహ్నం 1:30 కేసీఆర్ తొలి జాబితా ప్రకటించున్నారని తెలుస్తుంది. ఇక జాబితా విడుదల సమయంలో సెంటిమెంటు ముఖ్యమంత్రి ఫాలో అవుతున్నారని కూడా సమాచారం అవుతుంది. ఇక 1-2 స్థానాలు మినహా ఉమ్మడి మెదక్ జిల్లాలో అన్నింటినీ సిట్టింగులకు అవకాశం కల్పించినట్లు తెలుస్తుంది. తమ పేరు తొలి జాబితాలోనే రావాలని ఆశావాహులు మొక్కుకుంటున్నారు. ఎన్నికలకు కొద్ది రోజుల ముందుగానే అధికార పార్టీ అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తుండడంపై ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీ పట్ల కూడా ఉత్కంఠ ఆసక్తి నెలకొంది. అన్ని వర్గాలు ప్రజలు కూడా బీఆర్ఎస్ తొలి జాబితా కోసం ఎదురు చూస్తున్నాయి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాసేపట్లో బీఆర్ఎస్ అధినేత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఫస్ట్ లిస్టు విడుదల చేయనున్నారు. దీంతో ఆ పార్టీ సిట్టింగుల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇక మధ్యాహ్నం 2:30 కేసీఆర్ తొలి జాబితా ప్రకటించున్నారని తెలుస్తోంది. జాబితా విడుదల సమయంలో సెంటిమెంటు ముఖ్యమంత్రి ఫాలో అవుతున్నారని కూడా సమాచారం అందుతుంది. ఇక 1-2 స్థానాలు మినహా ఉమ్మడి మెదక్ జిల్లాలో అన్నింటిలో సిట్టింగులకు అవకాశం కల్పిస్తున్నట్లు తెలుస్తోంది. తమ పేరు తొలి జాబితాలో రావాలని ఆశావాహులు మొక్కుకుంటున్నారు. ఎన్నికలకు కొద్ది రోజుల ముందుగానే అధికార పార్టీ అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తుండడంపై ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీ పార్టీలో కూడా ఒకంత ఉత్కంఠత నెలకొంది. అన్ని వర్గాల ప్రజలు కూడా బీఆర్ఎస్ తొలి జాబితా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి హైదరాబాద్ బ్యూరో ప్రణయ్ మనకి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ ప్రణయ్, చెప్పండి. థ్యాంక్ యూ రాజశేఖర్. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి టికెట్ల ఖరారుకు సంబంధించినటువంటి విషయంలో కొంత ఆసక్తి అయితే నెలకొన్న పరిస్థితులు అయితే కనపడతా ఉన్నాయి. ఇక ప్రధానంగా మనం చూసుకుంటే ఈరోజు 105 స్థానాలకు సంబంధించినటువంటి సీట్లను అనౌన్స్ చేయబోతా ఉన్నారు మొదటి జాబితాలో అంటూ కూడా వార్తలు వినపడుతుంది. అయితే దీంట్లో ప్రధానంగా మనం చర్చించుకోవాలి. గతంలో ఎన్నికలు 2018లో జరిగినటువంటి ఎన్నికలకు సంబంధించి మనం మాట్లాడుకున్నట్లయితే దాదాపుగా కూడా అప్పుడు కూడా ఇదే వాతావరణం నెలకొంది. దాదాపుగా కూడా 7 సీట్లు చేంజ్ చేసినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. అయితే ఈసారి మాత్రం కొంత సంతృప్తులు ఎక్కువ శాతం కనబడుతున్న సిచ్యువేషన్స్ కూడా కనబడతా ఉన్నాయి. ప్రధానంగా పలు జిల్లా
కళకు సంబంధించినటువంటి ప్రాంతాలలో కూడా పెద్ద ఎత్తున కూడా అసంతృప్తి నేతలు ఎదురు చూస్తూ ఉన్నారు. అదే పార్టీకి సంబంధించినటువంటి నేతలు బీఆర్ఎస్ పార్టీలోనే టికెట్లు మాకంటే మాకు అంటూ కూడా పోటీలు పడుతున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. పార్టీ కోసం అనేక సందర్భాల్లో మేము పోటీ చేసినటువంటి నేపథ్యంలో కూడా అనేక సందర్భాలలో కూడా పార్టీ కోసం అహర్నిశలు కృషి చేసినటువంటి నేతలుగా మేము మిగిలిపోతున్నాం, మాకు ఈసారి అవకాశం కల్పించాలంటూ కూడా అనేక సందర్భాలలో కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లినటువంటి సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. అయితే ఈ నేపథ్యంలోనే ఈ తొలి జాబితాలో మా పేర్లు ఉండాలి అంటూ కూడా క్యూ లైన్లు కడతా ఉన్నారు అనేక మంది నేతలు. కేటీఆర్ కూడా అనేక సందర్భాలలో కూడా వినతి పత్రం అందించడం జరిగింది, మాకు సీట్లు కేటాయించాలి అంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఈ నేపథ్యంలో కేటీఆర్ అందుబాటులో లేకపోవడంతో ఇక మంత్రి హరీష్ రావు అదేవిధంగా ఎమ్మెల్సీ కవిత ఈ నివాసాల వద్దకు పెద్ద ఎత్తున కూడా నేతలు చేరుతున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి కావచ్చు, అదేవిధంగా స్టేషన్ గన్పూర్కి సంబంధించినటువంటి తాటికొండ రాజే కావచ్చు, ఇక గోదావరికి సంబంధించినటువంటి విషయాలలో కూడా పలువురు నేతలు వెళ్తున్న సిచ్యువేషన్స్ అయితే కనబడుతున్నాయి. అయితే ఓవరాల్ నియోజకవర్గాలకు సంబంధించి మాట్లాడుకుంటే ఈ 105 స్థానాలలో మరి ఎవరిని అనౌన్స్ చేయబోతా ఉన్నారు? దాదాపుగా కూడా 50 స్థానాలకు సంబంధించి మార్పులు చేర్పులు ఏమి ఉండవు అనేది ఒక క్లారిటీ అయితే ఉంది. అయితే దీంట్లో ప్రధానంగా మనం చూసుకుంటే మరికొన్ని స్థానాలకు సంబంధించిన సీట్లలో ఖచ్చితంగా చేంజెస్ ఉంటాయి అనేది కూడా వార్తలు వినబడుతున్నాయి. అయితే సుమారుగా కూడా 15 స్థానాలలో అభ్యర్థులు మార్చేటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి. ఒకసారి మనం చూసుకుంటే గ్రేటర్ లో దాదాపు కూడా యథావిధిగా సీట్లు కొనసాగేటువంటి అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. ఇక మనం చూసుకుంటే ఉమ్మడి వరంగల్ జిల్లాకు వెళ్తే వరంగల్ జిల్లాలో దాదాపుగా కూడా 3 స్థానాల నుంచి 4 స్థానాలలో అభ్యర్థుల చేంజెస్ ఉంటాయని చెప్పినప్పటికీ ఫైనల్ గా మాత్రం 2 స్థానాలు లేదా 3 స్థానాల్లో అభ్యర్థుల మార్పు అయితే చేయబోతా ఉంది. అంతేకాకుండా ఇక మనం చూసుకుంటే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మరొక 2 సీట్ల నుంచి 3 సీట్ల వరకు కూడా సీట్లు చేంజ్ అయ్యేటువంటి అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. అదేవిధంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించి ప్రధానంగా 4 స్థానాలలో సీట్లు మారేటువంటి అవకాశాలు ఉన్నాయని కూడా వార్తలు వినబడతా ఉన్నాయి. దాంట్లో ప్రధానంగా మనం చూసుకుంటే చొప్పదండికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్కి సంబంధించినటువంటి నేపథ్యంలో కూడా అసంతృప్తి నేతలు ఉన్నారు. అసంతృప్తి నేతలందరూ కూడా తమకు సీట్లు కేటాయించాలి అంటూ కూడా చెప్తున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. అయితే నేపథ్యంలో మరి ఎవరికి సీట్లు ఇస్తారు అన్నటువంటి ఆలోచనలో కూడా చాలా వరకు ఎదురు చూసిన సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయి. అయితే చొప్పదండికి సంబంధించి 75% మళ్ళీ సుంకె రవిశంకర్కే సీట్ కేటాయిస్తారు అన్నటువంటి వార్తలు కూడా వినోడు. ఇక రామగుండానికి సంబంధించి మనం మాట్లాడుకుంటే కోరుగంటి చెందిన ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఎమ్మెల్యేకి సంబంధించి ప్రస్తుతం భక్తులు కనబడతా ఉన్నారు. ఆ 5 అసంతృప్తులు కూడా తమకు సీట్ కావాలి అంటూ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఇక ఆ తర్వాత ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కోన్కి సంబంధించి కమలాకర్ ఆల్మోస్ట్ ఫైనలిస్ట్ లో మనకు కనబడతాయి. 5కు సంబంధించి మనం చూసుకుంటే కొన్ని మార్పులు చేర్పులు ఉండేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. అయితే జిల్లాల వైజ్ గా మనం చూసుకున్నప్పటికీ ఇక మహబూబ్నగర్ జిల్లాలో ఇక్కడ శ్రీనివాస్ గౌడ్ కి ఫస్ట్ నుంచి కూడా ఉన్నటువంటి శ్రీనివాస్ గౌడ్ కి సంబంధించినటువంటి టికెట్ లో ఏమైనా చేంజెస్ ఉంటాయా లేవా ఆసక్తి కనబడతా ఉంది. ఆ తర్వాత దేవరగతికి సంబంధించి వెంకటేశ్వర రెడ్డి ఆల్మోస్ట్ ఖరారు అయిపోయిందని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత మనం చూసుకుంటే కొన్ని సంబంధించినటువంటి దేవేందర్ రెడ్డి టికెట్ కూడా ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయినట్టు కనబడతా ఉన్నాయి. ఆ తర్వాత జగ్చర్ల లక్ష్మారెడ్డి ప్రస్తుతం మనకు వహిస్తా ఉన్నారు. జగ్చర్లకు సంబంధించి లక్ష్మారెడ్డికి టికెట్ కూడా ఆల్మోస్ట్ ఫైనల్ అయిపోయినట్టు, ఎందుకంటే వీళ్ళంతా కూడా గెలిచేటువంటి అభ్యర్థులు హైట్రిక్ కొట్టాలి ఇటువంటి సిద్ధాంతాలతో ముందుకు వెళ్తున్న నేపథ్యంలోనే వీళ్ళు హైట్రిక్ కొట్టాలి అనేటువంటి ఆలోచనతో మళ్ళీ కూడా వాళ్ళకే సీట్లు ఇచ్చేటువంటి అవకాశాలు అయితే మన క్లియర్ కట్ గా కనబడతా ఉన్నాయి. ఇక నాగర్ కర్నూలుకి సంబంధించి మనం చూసుకుంటే మరి జనార్దన్ రెడ్డికి టికెట్ కన్ఫర్మ్ గా మనకు కనబడతా ఉంది. ఎందుకంటే జనార్దన్ రెడ్డి గతంలో కూడా పార్టీని గెలిపించడం కోసం అనేక సందర్భాలు కృషి చేసిన నేపథ్యంలో ఆయనకు కూడా ఈసారి టికెట్ కన్ఫర్మ్ ఆల్మోస్ట్ మనకు కనబడతా ఉంది. ఇక అచ్చంపేటలో ఆల్మోస్ట్ మళ్ళీ కూడా గువ్వల బాలరాజ్కి ఇచ్చేటువంటి అవకాశాలు ఎక్కువ కనబడతా ఉన్నాయి. ఎందుకంటే ఆయనకు సంబంధించినటువంటి కాంట్రవర్సీలు కూడా ఎక్కడ కనిపించలేదు. సో అయినప్పటికీ కూడా కొంత చేంజెస్ ఉంటాయి అని చెప్పడం జరిగింది. బట్ అల్టిమేట్ గా ఫైనల్కి వచ్చేటప్పటికి ఎటువంటి చేంజెస్ అయితే మనకు అక్కడ కనబడట్లేదు. ఇక మనం చూసుకుంటే కొల్లాపూర్కి సంబంధించి హర్షవర్ధన్ రెడ్డి, సో కొల్లాపూర్లో హర్షవర్ధన్ రెడ్డికి టికెట్ కేటాయిస్తాము అనేది బీఆర్ఎస్ చెప్తున్న విషయన్స్ అయితే కనబడతా ఉన్నాయి. సో వనపర్తికి సంబంధించి మనం చూసుకుంటే నీరారెడ్డి ప్రస్తుతం మంత్రులకు సంబంధించిన టికెట్లలో ఆల్మోస్ట్ మంత్రులందరూ కూడా మళ్ళీ యథావిధిగా ఉంటారు అన్నటువంటి వార్తలు మనం చూస్తా ఉన్నాం. సో ఇది మహబూబ్నగర్కి సంబంధించినటువంటి జిల్లాల్లో కొత్త కేటాయింపుల విషయాల్లో మనం చూసుకుంటే దాదాపుగా 13 నుంచి ఆల్మోస్ట్ 6-7 కాన్స్టిట్యుయెన్సీలకు ఒక క్లియర్ టైటిల్, క్లియర్ క్లారిటీతో పాటుగా ఒక 3 నుంచి 4 స్థానాల్లో మాత్రమే మనకు ఆల్మోస్ట్ కొంత క్లాస్ కావాల్సి అయితే ఉందనేది స్పష్టంగా తెలుస్తుంది. ఇటు ఏదైతే మనకు గజ్వేల్ కావచ్చు, అక్కడ కేసీఆర్ కంప్లీట్ గా గజ్వేల్లో మనం చూసుకోవచ్చు.
కల్వకుర్తి అండ్ కొడంగల్ ఈ ప్రాంతాలకు సంబంధించి టికెట్ ఎవరికి అనేది మాత్రం కొంత సస్పెన్షన్ అనేది కనబడుతుంది. ఇక నల్గొండ జిల్లాలో ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి మన విషయంలో చూసుకుంటే నల్గొండ సీట్ ఎవరికి అనేది కొంత ఆసక్తి అయితే కనబడతా ఉంది. ఇప్పుడు నల్గొండ సీట్ ఎవరికి కేటాయించబోతా ఉన్నారనేది కూడా కొంత ఆసక్తి కనబడతా ఉంది. దాని తర్వాత మిర్యాలగూడ భాస్కర్రావు, సో గతంలో ఆయనే ఉన్నారు, ఇప్పుడు కూడా మళ్ళీ ఆయనకే కేటాయించేటువంటి అవకాశాలు ఎక్కువ శాతం కనబడతా ఉన్నాయి. ఇక హుజూర్ నగర్కి సంబంధించినటువంటి సేదరెడ్డికి సంబంధించి మళ్ళీ టికెట్ ఆయనకి ఇచ్చేటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి. సో ఇక్కడ కోదాడ టికెట్ కొంత కాంట్రవర్సీగా మారుతున్న సిచ్యువేషన్స్ కూడా కనబడుతున్నాయి. ఎందుకంటే కోదాడ ఎవరికి ఇవ్వాలి, కోదాడ ఇస్తే ఏం జరుగుతుంది, ఇవ్వకుంటే ఏం జరుగుతుంది అన్నటువంటి ఆలోచనలో కూడా కొంత కోదాడకు సంబంధించినటువంటి విషయాల్లో కనబడుతున్నాయి. సూర్యాపేటకి సంబంధించి మనకు తెలుసు కూడా జగదీశ్ రెడ్డికి అయితే టికెట్ ఇచ్చేటువంటి అవకాశాలు ఆడ మంత్రి కనుక మంత్రికి సంబంధించిన టికెట్. తుంగతుర్తికి సంబంధించి గదర్ కిషోర్ టికెట్ అల్టిమేట్ గా ఫైన్. తుంగతుర్తిలో మళ్ళీ కూడా గదర్ కిషోర్ తన పాగా విరగబోతా ఉన్నాడు అనేది. సో నాగర్ కర్నూలు మనకు నాగార్జున సాగర్ మునుగోడుకు సంబంధించినటువంటి రావాలి. అయితే మునుగోడు సీటు కొంత పాల్వాయి శ్రవంతికి కేటాయించేటువంటి అవకాశాలలో కాంగ్రెస్ నుంచి మునుగోడు ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి పాల్వాయి శ్రవంతి ఈసారి బీఆర్ఎస్ కండువ కప్పుకొని బీఆర్ఎస్ నుంచి పోటీ చేసేటువంటి అవకాశాలు ఎక్కువ శాతంగా ఉన్నాయి అన్నటువంటి వార్తలు కూడా వినబడతా ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో మరి ఏం జరుగుతుంది అనేది కనబడతా ఉంది. దాంతో పాటుగా ఇక నగరికల్కి సంబంధించినటువంటి చూస్తే పోస్ట్ టికెట్ కన్ఫర్మ్ అనేది మనకు స్పష్టంగా తెలుస్తుంది. అండ్ దాని తర్వాత ఈ రెండు టికెట్లు కూడా ఎవరికి కేటాయించాలి. సో ఇప్పుడు ఆలేరుకి సంబంధించిన విషయంలో సునీత ప్రాతినిధ్యం వహిస్తూ ఉంది. సునీతకి సంబంధించి అసంతృప్తిగా అధిష్టానం దృష్టికి రావడం జరిగింది. అధిష్టానంతో పాటుగా అక్కడ ఆమెకు సంబంధించి కూడా అసంతృప్తి నేతలు ఎక్కువ శాతం ఉన్నారు. ఎందుకంటే ఈసారి తనకు టికెట్ ఇస్తే ఖచ్చితంగా సీట్ వార్తలు కూడా వినబడతా ఉన్నాయి. ఆ నేపథ్యంలో మరి సీట్ మరొకసారి వేరేటువంటి విషయాలలో కూడా మనకు స్పష్టంగా తెలుసు. అయితే ఈ సీట్ ఎవరికి కేటాయిస్తారు, గొంగిడి సునీత ప్లేస్ లో ఎవరు నిలబడబోతా ఉన్నారు అనేది కూడా కొంత ఆసక్తి అయితే కనబడతా ఉంది. దాంతో పాటుగా దేవరకొండకు సంబంధించి రవీంద్ర నాయక్కి టికెట్ ఆల్మోస్ట్ ఫైనల్ అయిపోయిందని చెప్పుకోవచ్చు. రవీంద్ర నాయక్ గతంలో పార్టీ కోసం చేస్తున్నటువంటి సిద్ధాంతాలు కావచ్చు, ఈ సీఎం కేసీఆర్ తీసుకొస్తున్నటువంటి సంక్షేమాల విషయాల్లో కూడా ఆయన చురుగ్గా ఉన్న నేపథ్యంలోనే రవీంద్ర నాయక్ టికెట్ కన్ఫర్మ్ అనేది స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఇక రంగారెడ్డి జిల్లాలో మనం చూసుకుంటే ఇక్కడ మొత్తం ఆల్మోస్ట్ అన్ని సీట్స్ సేమ్ యథావిధిగా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాకపోతే ఇక్కడ ఉప్పల్తో పాటుగా కుబ్దుల్లాపూర్ ఎవరికి ఇస్తాం అనేది కొంత మనకు ఆసక్తి అయితే కనబడతా ఉంది. ఎందుకంటే ఈ రెండు నియోజకవర్గాలకు సంబంధించి మాత్రం ఆశావాహులు ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. ఉప్పల్ నియోజకవర్గానికి సంబంధించి మనం చూసుకుంటే ఉప్పల్ నియోజకవర్గంలో ఇక్కడ బండారు లక్ష్మారెడ్డితో పాటుగా దాంతో పాటుగా మనకు రామ్మోహన్ రెడ్డి అండ్ దాంతోపాటు బేది సుభాష్ రెడ్డి ప్రస్తుతం ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వస్తున్నటువంటి ఎమ్మెల్యేగా ఉన్నారు. అయితే ఈ ముగ్గురు కూడా టికెట్ కావాలి అని చెప్పేసి అంటున్నారు. బట్ నిన్న మనం చూసుకుంటే కవితకు నేరుగా కూడా బేతి సుభాష్ రెడ్డితో పాటుగా దొంతిరాము వీళ్ళిద్దరు కూడా వెళ్ళడం జరిగింది. వీళ్ళిద్దరు వెళ్ళి కూడా కవితను భేటీ కావడం జరిగింది. టికెట్లకు సంబంధించిన విషయాలలో మా ఇద్దరిలో ఎవరికి ఇచ్చినా కూడా గెలవడం పక్కా అన్నటువంటి విషయాలు చెప్తా ఉన్న సిచ్యువేషన్స్ అయితే కనబడతా ఉన్నాయి. సో ఉప్పల్కి సంబంధించినటువంటి క్లారిటీ కూడా మనకు రావడం జరిగింది. ఇక మరి పరిగి నియోజకవర్గానికి సంబంధించి ఎవరికి అనేది కొత్త ఆసక్తి అయితే కనబడుతుంది. ఎందుకంటే ఈ పరిగి నియోజకవర్గానికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి మహేష్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్యే ఇప్పటి వరకు తాను ఎమ్మెల్యే అన్నటువంటి విషయాన్ని పక్కన పెడితే ప్రజలకు ఇంతవరకు కనిపించలేదు, ఇక్కడ కూడా ప్రజల్లో లేడు అన్నటువంటి వార్తలు ఎక్కువ శాతం వస్తూ ఉన్నాయి. ఆ టికెట్ కూడా చేంజ్ చేసేటువంటి అవకాశాలు ఎక్కువగా కనబడతా ఉన్నాయి. ఇక తర్వాత మనం చూసుకుంటే మనకు చేవెళ్ళ అండ్ దాంతోపాటుగా ఇబ్రహీంపట్నంలో టికెట్ ఎవరికి అనేది కొంత ఆసక్తిగా కనబడుతున్న సిచ్యువేషన్ కనబడుతూ ఉన్నాయి. సో ఆల్మోస్ట్ యథావిధిగా సీట్లు అయితే కామన్ గా ఉన్నాయి. రంగారెడ్డి జిల్లాలో దాదాపుగా కూడా ఒక 4 నుంచి 5 సీట్లు మాత్రమే చేంజెస్ అయ్యేటువంటి అవకాశాలు అయితే కనబడుతుంది. గ్రేటర్ హైదరాబాద్కి సంబంధించి ఆల్మోస్ట్ చాలా వరకు సీట్లు మారేటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి. అండ్ దాంతోపాటుగా కొంత నూతనంగా కూడా పార్టీలో చాలా మంది ఫోకస్గా కనబడతా ఉన్నారు. మరికొన్ని స్థానాలలో కూడా ఎక్కువ మంది ఉండేటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి. సో ఇది మనకు అక్కడ కనబడుతున్నాయి. ఇక ఆ తర్వాత మనం చూసుకుంటే ఆదిలాబాద్కి సంబంధించి ఆదిలాబాద్లో మనం కొంత ఫోకస్గా చూస్తే ఆదిలాబాద్లో దాదాపుగా కూడా చాలా వరకు సీట్లు దాదాపు 5-6 సీట్లు చేంజ్ అయ్యేటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి. 3 కాన్స్టిట్యున్సీలలో ఇప్పటికే సీట్ల ప్రక్రియకి సంబంధించి కొంత ఘర్షణ వాతావరణం నెలకొంది. అండ్ 3 కాన్స్టిట్యున్సీలో కూడా అసంతృప్తి నేతలు ఎదుర్కొంటా ఉన్నారు. అసంతృప్తి నేతలు చాలా వరకు ఎదురు చూస్తూ ఉన్నారు. ఎందుకనంటే పార్టీ కోసం, పార్టీ సిద్ధాంతాల కోసం పనిచేసిన నేతలుగా ఎంతో మంది ఉన్నాం. మాకు టికెట్లు కేటాయించాలంటూ కూడా ఆదిలాబాద్ కాన్స్టిట్యున్సీకి సంబంధించిన విషయంలో చాలా మంది అసంతృప్తి నేతలు ఎదురు చూస్తున్న సిచ్యువేషన్స్ అయితే కనబడతా ఉన్నాయి. ఇక నిజామాబాద్కి సంబంధించి నిజామాబాద్లో ఆల్మోస్ట్ నిజామాబాద్ అర్బన్ అండ్ రూరల్ 2 సీట్లు కూడా కొంత డౌట్ గా కనబడతా ఉన్నాయి. అయితే సిట్టింగ్లకు ఇచ్చేటువంటి అవకాశాలు లేవు అంటూ కూడా నిజామాబాద్లో కనిపిస్తున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. ఈ నిజామాబాద్కి సంబంధించినటువంటి ఈ 2 సీట్లలో మరి ఎవరిని అభ్యర్థి
అభ్యర్థిగా పెట్టబోతా ఉన్నాడు, సీఎం కేసీఆర్ ఏ నిర్ణయం తీసుకోబోతా ఉన్నాడు అనేది కూడా కొంత ఆసక్తి అయితే కనబడతా ఉంది. సో మరి మనకి ఇక నిజామాబాద్లో కామారెడ్డితో పాటుగా ఎల్లారెడ్డి ఈ రెండు ప్రాంతాలలో కూడా టికెట్ కొంత క్లారిటీ రావాల్సి అయితే ఉంది. ఎందుకంటే మొత్తం ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలలో 4 స్థానాలు, ఈ 4 స్థానాలకు సంబంధించిన విషయాలు ఉంచాలి. సో ఎవరిని నిలబడితే ఈసారి మనం హైట్రిక్ కొట్టగలుగుతాము అన్నటువంటి బీఆర్ఎస్ బాస్ ఇప్పటికే దానిపై విస్తృతంగా కూడా సాగించాడు. దాంతో పాటుగా అనేక సర్వేల ద్వారా కూడా సర్వేల ఆధారంగా కూడా సీట్లు కేటాయితే ఈ 4 కాన్స్టిట్యూన్సీలలో కనబడతా ఉన్నాయి. ఇక మెదక్కి సంబంధించి మనం చూసుకుంటే తో పాటుగా సంగారెడ్డి ఈ 2 ప్రాంతాలలో కూడా ఎవరికి టికెట్కి సంబంధించి మళ్ళీ కూడా జగ్గారెడ్డి ఆల్మోస్ట్ ఫైనల్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆయన బీఆర్ఎస్ కండవ కప్పుకోబోతా ఉన్నటువంటి విషయాలు అందరికీ తెలిసిందే. సో ఆ టికెట్ ఎవరికి అనేది ఒక క్లారిటీ అయితే రావడం జరిగింది. సో ఆఫ్టర్ దాట్ మనం చూసుకుంటే గజ్వేల్, సో ఇది ఆల్మోస్ట్ మనకు తెలిసిన విషయమే. సో ఇక నిజంగా మనము ఇక్కడ చూసుకుంటే మెదక్కి సంబంధించిన విషయాలలో కూడా కంప్లీట్గా ఒక 4-5 స్థానాలు మారితే, ఇక కరీంనగర్ జిల్లాలో మనం చూసుకుంటే కరీంనగర్ టౌన్ మనకు అందరికీ తెలిసిందే. సో ఆల్మోస్ట్ గంగల కమలాకర్కి సంబంధించి సిరిసిల్ల కేటీఆర్ ఇవన్నీ కూడా మనం చూసుకుంటే ఇక్కడ కొన్ని సీట్స్ ఏదైతే రామగుండం, జగిత్యాల, ధర్మపురి, పెద్దపల్లి, మంత్రి ఈ స్థానాలకు సంబంధించి కాంట్రవర్సీ ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతాలు. దీంట్లో పెద్దపల్లికి సంబంధించి కావచ్చు, పెద్దపల్లిలో ఉన్నటువంటి ఎమ్మెల్యే తన యొక్క సీట్ను కాపాడుకోవడం కోసం, తన వ్యాపారాలను కాపాడుకోవడం కోసమే ఇప్పటివరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆయన అసంతృప్తులు ఎదురు చూస్తూ ఉన్నారు. ఆయన దాంతోపాటుగా మనం చూసుకుంటే రామగుండం నియోజకవర్గానికి ఇంతకుముందు మనం చర్చించాం. రామగుండం నియోజకవర్గంలో 5 అసంతృప్తులు ఎదురు చూస్తూ ఉన్నారు. ఆ అభ్యర్థికి కోరుకంటి చంద్ర తప్ప ఎవరైనా మేము గెలిపిస్తాము అన్నటువంటి అభ్యర్థులు అయితే గతంలో కూడా కేటీఆర్ని కలవడం జరిగింది, కవితను కలవడం జరిగింది. సో ఆల్మోస్ట్ వీళ్ళది ఫైనల్ అయిపోయి, ఇక ఆ తర్వాత ఎవరు ఏ నేతకిస్తే టికెట్ ఫైనల్ చేయొచ్చు అనేది కొంత ఆసక్తి అయితే కనబడతా ఉంది. ఇక మనము కరీంనగర్ జిల్లాలో చూసుకుంటే ధర్మపురి, జగిత్యాలకు సంబంధించి అయితే జగిత్యాలలో సంజయ్ కుమార్ ఇప్పుడు ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఎమ్మెల్యే సంజయ్ కుమార్కి సంబంధించి సంజయ్ కుమార్కి టికెట్ ఇస్తే పరిస్థితి ఏంటి అన్నటువంటి ఆలోచన అధిష్టానంలో చర్చ జరుగుతూ ఉంది. సో ఖచ్చితంగా కూడా సంజయ్కి సీట్ ఇచ్చేటువంటి అవకాశాలు లేవు. ఎందుకంటే అక్కడ గతంలో కూడా సంజయ్ పై కాంట్రవర్సీ కావచ్చు, అదేవిధంగా అనేక ఇష్యూస్ కూడా సంజయ్ పై వస్తున్న నేపథ్యంలో సంజయ్ కుమార్ సార్ సీట్ ఇచ్చేటువంటి అవకాశాలు 99.99% లేదు అనేది క్లారిటీ అనేది మా అందరికీ తెలుసు. ఇక ఆ తర్వాత మనం చూసుకుంటే ధర్మపురిలో కూడా సీటు కొంత సెషన్ అయితే కనబడతా ఉన్నాయి. సో ఉమ్మడి వరంగల్ జిల్లాకి సంబంధించినటువంటి విషయాలలో ఎవరికి సీటు అని అంటే వరంగల్ తూర్పు ఎవరికి, వరంగల్ తూర్పులో ఇప్పటికి పోటీలు పడతా ఉన్నాయి. వరంగల్ తూర్పుకు సంబంధించినటువంటి అభ్యర్థుల జాబితాలో మనం చూసుకుంటే చాలా మంది అసంతృప్తులు కనబడతా ఉన్నారు. ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఎమ్మెల్యే కాకుండా ఎవరికి సీట్ ఇచ్చినా కూడా మేము గెలిపించుకుంటాము అంటూ కూడా చెప్తున్న సిచ్యువేషన్స్ కడతా ఉన్నాయి. సో మరి ఆ అభ్యర్థి ఎవరికి ఇవ్వబోతా ఉన్నారు తూర్పు అనేది కొంత క్లారిటీ రావాల్సి అయితే పనులు అయితే కనబడతా ఉన్నాయి. ఇక పశ్చిమలో వినయ్ భాస్కర్ కంప్లీట్గా అల్టిమేట్గా విజయం ఆయన సాధిస్తాడు అనేది అల్టిమేట్గా తెలిసినటువంటి విషయమే. ఆ తర్వాత మనం చూసుకుంటే ఇక పశ్చిమకి సంబంధించి పరకాలకు సంబంధించి ఆల్మోస్ట్ చల్లా ధర్మారెడ్డికి టికెట్ ఫైన్ చెప్పుకోవచ్చు. చల్లా ధర్మారెడ్డి తర్వాత భూపాలపల్లి గండ్ర వెంకటరమణారెడ్డి, అదేవిధంగా స్పీకర్ బల్సు ఈ ఇద్దరి మధ్యలో కూడా కొంత విభేదాలు ఏర్పడతా ఉన్నాయి. ఈసారి ఖచ్చితంగా కూడా మళ్ళీ గండ్ర వెంకటరమణారెడ్డికి ఇవ్వాలి టికెట్ అని చెప్పి చెప్తా ఉన్న నేపథ్యంలో కూడా గండ్ర వెంకటరమణారెడ్డికి టికెట్ ఇస్తే ఖచ్చితంగా కూడా ఓటమి అవుతారు. గండ్ర సత్యనారాయణ కాంగ్రెస్ పార్టీ నుంచి బలంగా ముందుకు వెళ్తా ఉన్నాడు. గండ్ర సత్యనారాయణ గెలిచేటువంటి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో గండ్ర సత్యనారాయణకి ఇస్తే కొంత ఓటి తగ్గేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్తున్న సిచ్యువేషన్స్ అయితే ప్రధానంగా కనబడుతుంది. అయితే కాకపోతే బస్సుచారితో ఉదయం ఆల్మోస్ట్ గండ్ర దంపతులు ఇద్దరు కూడా భేటీ కావడం జరిగింది. సో వాళ్ళు కూడా కాంప్రమైజ్కి వచ్చినటువంటి సిచ్యువేషన్స్ అయితే కనబడతా ఉన్నాయి. సో భూపాలపల్లికి సంబంధించినటువంటి క్లారిటీలో ఆల్మోస్ట్ క్లారిటీ వచ్చిందని చెప్పుకోవచ్చు. ఇక ఆ తర్వాత ములుగులో సత్యవతి రాథోడ్ని దించేటువంటి అవకాశాలు ఎక్కువ కనబడతా ఉన్నాయి. సత్యవతి రాథోడ్ని ములుగు నుంచి పోటీ చేసే విధంగా అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. ములుగులో ఆల్రెడీ ఎమ్మెల్యే సీతక్క ప్రాతినిధ్యం వహిస్తూ ఉంటే ములుగు నియోజకవర్గానికి సంబంధించి ఖచ్చితంగా కూడా రైట్. ఒకటి ప్రధానంగా చూసుకుంటే అంటే ముందు హ్యాట్రిక్ కొట్టాలన్నటువంటి ఉద్దేశంతోనే పక్కా పకడ్బందీగా, ఎందుకంటే మీడియాకు ఒక లీక్ ఇస్తూనే తను చేయాల్సినటువంటి కార్యాచరణ ఒక విధంగా కేసీఆర్ సంబంధించిన వెళ్తున్నటువంటి పరిస్థితి మనకు క్లియర్గా కనిపిస్తుంది. ఇక్కడ ఈసారి చూసుకుంటే ప్రభుత్వ అభివృద్ధి మంత్రం, సంక్షేమాలు వైపు అభివృద్ధి మంత్రాలతో పాటునే నేతల యొక్క పనితీరు, వారి యొక్క పనితీరుని చూసి మాత్రమే టికెట్లు ఇస్తున్నట్టు మనకు అర్థమవుతుంది. ఎందుకంటే మనం ఎవరైతే దాదాపుగా టికెట్లు ఖరారైనటువంటి పరిస్థితి కనిపిస్తుందో ఆశావాహులకు సంబంధించి కానీ పూర్తి స్థాయిలో ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు చూసుకుంటే వారి యొక్క వ్యక్తిగతంగా నియోజకవర్గంలో ఎంతవరకు గ్రాఫ్ పెరిగింది, వారి యొక్క చరిష్మాను ఆధారంగా చేసుకొని టికెట్లు కేటాయిస్తున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే కేసీఆర్ మంత్రం, కేసీఆర్ లేకపోతే బీఆర్ఎస్ పార్టీ అనేది కాకుండా వ్యక్తిగతంగా ఒక్కొక్క క్యాండిడేట్కి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో అధ్యయనం చేసే టికెట్లు కేటాయిస్తున్నారు అనుకోవచ్చు మనం.
100% రాజశేఖర్. ఎందుకంటే ఇప్పటి వరకు ఉన్నటువంటి అభ్యర్థులు కావచ్చు, ఇప్పుడు టికెట్లు ఇచ్చేటువంటి నూతన అభ్యర్థులు కావచ్చు, సో వీళ్ళందరికీ కూడా ఖచ్చితంగా ఇప్పుడు వీళ్ళు చేసినటువంటి సంక్షేమాలు, కేసీఆర్ అమలు చేసినటువంటి సంక్షేమాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ప్రజల్లోకి వెళ్ళాయా, ప్రజలకు నిజంగా కూడా ఈ సంక్షేమాలు అన్నీ అందాయా అన్నటువంటి యాంగిల్లో కూడా చాలా వరకు ఆలోచిస్తూ ఉన్నారు. ఎందుకంటే సీట్లు కేటాయింపు అనేది ప్రజలకు నిజంగా సంక్షేమాలు అందితేనే, ప్రజల దగ్గరికి నిజంగా సంక్షేమాలు వెళ్ళి ఉంటేనే వాళ్ళకు మాత్రమే సీట్లు కేటాయిస్తామంటూ కూడా క్లియర్ టైటిల్ కూడా ఇవ్వడం జరిగింది. గతంలో కూడా సీఎం కేసీఆర్ ఏదైతే కేబినెట్ సమావేశాలు పెట్టినప్పుడు కూడా సీఎం కేసీఆర్ స్పష్టంగా చెప్పడం జరిగింది, ఒక క్లారిటీ ఇవ్వడం జరిగింది. ప్రజలతో ఉండేటువంటి నేతలకు మాత్రమే సీట్లు ఇస్తామంటూ కూడా స్పష్టంగా తెలియజేయడం జరిగింది. ప్రజలతో, ప్రజల మధ్యలో సంక్షేమ పథకాలను ప్రజలకు తీసుకెళ్లేటువంటి నేతలకు టికెట్లు ఇస్తామని చెప్పి కూడా స్పష్టంగా తెలియజేయడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే ఈ ఒక టికెట్లకు సంబంధించిన జాబితాలలో కూడా క్లియర్ కట్ గా కూడా మొదటి నుంచి చెప్తా ఉన్నారు. గత 3 నెలల నుంచి వీటికి సంబంధించిన చర్చ సాగుతా ఉంది. ప్రజలకు సంబంధించినటువంటి నిత్యం ప్రభుత్వం చేపడుతున్నటువంటి సంక్షేమాలు ప్రజలకు అందవేసినటువంటి ఎవరికైతే కాంట్రవర్సీ లేకుండా ప్రజలతో ఉన్నటువంటి నేతలకు మాత్రమే టికెట్ ఇస్తాము అని చెప్పేసి స్పష్టంగా క్లియర్ చేయడం జరిగింది. సో ఆ క్లారిటీ నేపథ్యంలోనే సర్వే ఆధారంగా ఇప్పటి వరకు చేపించినటువంటి అన్ని సర్వేలలో ఎక్కువ శాతం ఎవరికి మొగ్గు చూపుతా ఉన్నారు, ప్రజలు ఎవరిని గెలిపిస్తారు, దాంతో పాటుగా ఇతర పార్టీలకు సంబంధించి అంటే బీజేపీతో పాటుగా కాంగ్రెస్ ఈ 2 పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థులకు సంబంధించిన జాబితాల్లో కూడా ఎవరిని పోటీ దించబోతా ఉన్నారు. సో ఆ అభ్యర్థిని తట్టుకునేటువంటి వ్యక్తి ఎవరై ఉంటారో ఆ వ్యక్తికి సంబంధించిన విషయాలలో కూడా క్లారిటీ తీసుకొని ఆ తర్వాత ఇప్పుడు ఈ 2 పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థులను అనౌన్స్ చేయకముందే అధికార పార్టీ టికెట్లను అనౌన్స్ చేస్తా ఉంది కనుక ఈ అనౌన్స్మెంట్ కి సంబంధించిన విషయాలు కూడా క్లారిటీ రాబోతా ఉంది. ఎందుకంటే అభ్యర్థి ఎవరు అనేది తెలిస్తే ప్రతిపక్ష పార్టీలు కూడా కొంత బలమైనటువంటి నేతను అక్కడ దించేటువంటి అవకాశాలు ఉంటాయి. రైట్ ప్రణయ్, ఒకటి ముందు నుంచి కాంగ్రెస్ పార్టీ ముందు నుంచి మేమే అభ్యర్థులు ప్రకటిస్తామని చెప్పినప్పటికీ కూడా దరఖాస్తుల స్వీకరణ వైపు చేస్తూ ఉండడం వినూత్నంగా, అంటే ఒక్కసారిగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి రేపో మాపో లేకపోతే ఆయనకి ఏదైతే సెంటిమెంట్గా వస్తున్నటువంటి 6 కలిసి వచ్చేలాగా వస్తుంది అన్నటువంటి ఒక అన్నింటిలో కూడా తెరపడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ఇంకోటి 2వ లిస్టు కూడా పూర్తిగా 20వ తారీఖున ఈ నెల విడుదల చేసే అవకాశం ఉన్నట్టు కూడా మనకు వార్తలు వస్తున్నాయి. అంటే మొత్తానికి పూర్తి లిస్టు కూడా కేసీఆర్ సిద్ధం చేసుకున్నారు. వైపు కవితను కలిసి కొంతమంది మంత్రులు మంత్రాలు జరుపుతున్నటువంటి పరిస్థితి, ఆశావాహులు ఇప్పటికీ వారి ప్రయత్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి. కానీ మొత్తానికి కేసీఆర్ మాత్రం పూర్తిగా విజన్తో తను ఏదైతే ఎవరికైతే టికెట్ ఇవ్వాలనుకున్నారో అదంతా పకడ్బందీగా సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తుంది. నిజమంటారా? 100% రాజశేఖర్. ఎందుకంటే సీటు ఎవరికి అనేది క్లియర్ టైటిల్, ఎవరు ఎన్ని చెప్పినా కేసీఆర్ మాట తీరు అనేది మారదు అనేది క్లారిటీ. కేసీఆర్ మొత్తం 119 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి జాబితాను పూర్తి స్థాయిలో రెడీ చేసిన తర్వాతే మొదటి లిస్టును విడుదల చేయబోతా ఉన్నాడు. సో ఎవరు ఎన్ని చెప్పినా ఆయనకున్నటువంటి విజన్, ఆయనకున్నటువంటి క్లారిటీతో కంప్లీట్గా కూడా సీఎం కేసీఆర్ ఆలోచనతో ముందుకు వెళ్తా ఉన్నాడని స్పష్టంగా తెలుస్తూ ఉంది. సో ఈ మొదటి జాబితాకు సంబంధించి ఆల్మోస్ట్ అందరినీ దాదాపుగా కూడా ఒక 80%ని అనౌన్స్ చేయబోతా ఉన్నాడు. ఇక మిగతా 20% కూడా ఆల్మోస్ట్ ఈ మంత్ ఎండింగ్ లేదా నెక్స్ట్ మంత్ అలా 2వ విడతను కూడా మొత్తం పూర్తి స్థాయిలో వదలబోతా ఉన్నాడు. ఏవైతే కొన్ని ప్రాంతాలకు సంబంధించి ఆల్మోస్ట్ ఒక 5 నుంచి 6 నియోజకవర్గాలలోనే కొంత చేంజెస్ ఉండేటువంటి అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి, ఎక్కువ శాతం చేంజెస్. సో ఆ చేంజెస్ను కూడా ఈ మొదటి విడతలో చేంజ్ చేసిన తర్వాత మిగతా బ్యాలెన్స్ ఏదైతే కాంట్రవర్సీ అవుతున్నటువంటి ఏరియాస్ ఉన్నాయో వాటిని కూడా 2వ జాబితాలలో క్లోజ్ చేసేటువంటి అవకాశాలు అయితే పూర్తి స్థాయిలో కనబడతా ఉంది. ఇక మనం ఫైనల్గా మనం ఇంకొక విషయాన్ని మనం చూస్తే ఉదయం నుంచి కూడా ఇటు కవితతో పాటుగా హరీష్ రావు ఇంటి దగ్గర కూడా పెద్ద ఎత్తున ఎదురు చూస్తా ఉన్నారు. రైట్ ప్రణయ్, ఇంకొకటి ప్రధానంగా మనం ఖమ్మంకి సంబంధించి అంటే పొంగులేటి చాలా బలమైనటువంటి ఒక నేతగా, సొంత చరిష్మాతో ఉన్నటువంటి నేతగా దాదాపుగా కేసీఆర్కే సవాల్ విసిరినటువంటి పరిస్థితి. అసెంబ్లీ గేట్ను కూడా తాకనివ్వనంటూ ఆయన గతంలో చాలా పకడ్బందీగా చేశారు. అన్ని స్థానాలు గెలిపించుకుంటాను ఒక బాహాటంగా చెప్పినటువంటి ఛాలెంజ్ చేసినటువంటి పరిస్థితి. అయితే ఆ నియోజకవర్గానికి సంబంధించి అభ్యర్థుల ప్రకటన చాలా కీలకంగా ఉంది. అంటే ఎక్కడి నుంచి పోటీ చేస్తారు, ఎవరు పోటీ చేస్తారు, ప్రతిపక్షాలు ఆలోచించుకొని కూడా అక్కడ అభ్యర్థులు నిలబెట్టే అవకాశం ఉంది. కాబట్టి దానికి సంబంధించిన లిస్ట్ ఏమైనా మన సమాచారం ఏమైనా ఉందా? ఎస్, యథావిధిగా కూడా పొంగులేటికి సంబంధించినటువంటి విషయంలో పొంగులేటి ఇచ్చినటువంటి సవాల్ కావచ్చు, కాంగ్రెస్ పార్టీని ఆయన 10 నియోజకవర్గాల్లో గెలిపిస్తాను అన్నటువంటి ఆలోచన మొదటి నుంచి చెప్తా ఉన్నాడు పొంగులేటి. అయితే ఈ నేపథ్యంలోనే ఆ పొంగులేటి పోటీ చేసే ప్రాంతానికి సంబంధించిన టికెట్లో కూడా క్లియర్ టైటిల్గా కూడా ఒక వ్యక్తిని, బలమైనటువంటి వ్యక్తిని దించేటువంటి అవకాశాలు అయితే క్లియర్గా కనబడతా ఉన్నాయి. ఎందుకంటే పొంగులేటి నిలబడేటువంటి ప్రాంతంలో ఖచ్చితంగా కూడా ఎవరైతే బలమైనటువంటి నేత
లైక్ మంత్రి పదవిలో ఉన్నటువంటి నేతని దించుదామా లేదా ఇంకా ఎవరిని దించుదాము అన్నటువంటి క్లారిటీలో కూడా పొంగులేటి ప్రాంతానికి సంబంధించినటువంటి ఏరియాలో ఒక క్లారిటీగా అయితే కేసీఆర్ రావడం జరిగింది. ఇక పొంగులేటి పోటీ చేసేటువంటి ప్రాంతాలతో పాటుగా నియోజకవర్గం మొత్తం ఓవరాల్గా జిల్లా కేంద్రంగా చూసుకున్నప్పటికీ కూడా ఆ 10 నియోజకవర్గాలు కీలకంగా మారబోతా ఉన్నాయి. ఆ 10 నియోజకవర్గాలలో గెలిచేటువంటి అభ్యర్థి, దాంతోపాటుగా నిత్యం ప్రజల్లో ఉండేటువంటి అభ్యర్థి ఎవరైతే ఉన్నారో ఆ అభ్యర్థులకు సంబంధించిన జాబితాను కూడా దాదాపుగా కూడా మొదటి లిస్టులోనే ఆల్మోస్ట్ అందరినీ వదులుతాడు అనేటువంటి క్లారిటీ అయితే కనబడతా ఉంది. అండ్ దాంతోపాటుగా మరికొందరిని మాత్రం కొత్త సస్పెన్స్ అయితే పెట్టేటువంటి అవకాశాలు కేవలం 2 నుంచి 3 నియోజకవర్గాలే ఖమ్మం జిల్లాలో హోల్డ్ చేసేటువంటి అవకాశాలు అయితే కొంత కనబడతా ఉంది రాజశేఖర్. మొత్తానికంటే ఏ సమయం వరకు మొత్తానికి లిస్ట్ మొత్తం వచ్చే అవకాశం కనిపిస్తుంది? అంటే దాదాపుగా కేసీఆర్ ముందు నుంచి కూడా ఈరోజు 12 గంటల 3 నిమిషాల నుంచి అనుకున్నటువంటి లిస్ట్ కాస్త 2 గంటల 30 నిమిషాలు మారింది. అంటే దాదాపుగా ఈ రోజైతే మాత్రం క్లియర్గా వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఏ సమయం అనేది ఏమైనా అక్కడి నుంచి ఏమైనా సమాచారం ఉందా మనకి? ఎస్ రాజశేఖర్, కంప్లీట్గా కూడా అంటే కేసీఆర్కి మొదటి నుంచి మనం చెప్పుకుంటే 6 అనేది సెంటిమెంట్. సో 6 అనేటువంటి పదానికి ఆయన 6 కలిసి వచ్చేది. అంటే మనం మధ్యాహ్నం అనుకున్నాము, మధ్యాహ్నం 12 గంటల 6 నిమిషాలు అనుకున్నాము. సో 6 నిమిషాలు కాస్త క్యాన్సిల్ కావడంతో మళ్ళీ 12:30కి షిఫ్ట్ చేయడం జరిగింది. ఆఫ్టర్ దట్ మళ్ళీ 1:06 నిమిషాలు అన్నారు. ఆ తర్వాత ఇప్పుడు ఒక క్లారిటీ అయితే కనబడతా ఉంది. ఇప్పుడు లేదా 2 గంటల 30 నిమిషాలకా లేకపోతే ఖచ్చితంగా కూడా 3 గంటల 16 నిమిషాలకా అనేది మాత్రం కొంత క్లారిటీ రావాల్సి అయితే కనబడతా ఉంది. ఏదైనా ఈ 45 మినిట్స్ 1 అవర్ లోపే టికెట్ల జాబితా అయితే బయటకు వచ్చేటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి. ఎంతమంది ఎవరికి కలిసినా కేసీఆర్ ఆలోచన విధానం మారదు అనేది మాత్రం చాలా వరకు క్లారిటీగా బయటకు వచ్చిన పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి రాజశేఖర్. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.